ఈ అరట్లగట్ట గ్రామంలో ఏంటంటే ఇంకో చెప్పుకోదగ్గ విషయం, ఇక్కడ మనకి వింటేజ్ లుక్లో స్కూల్ అయితే ఉంది. మనం కృష్ణా జిల్లాలో కోలవేలు అనే గ్రామం చూసినప్పుడు అక్కడ సేమ్ ఎలాంటి స్కూల్ ఒకటి చూసాం. మళ్ళీ ఈ గ్రామంలో ఎలాంటి స్కూల్ చూడొచ్చు. వెల్కమ్ టు గోదావరి ముని యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసరికి మనం అరట్లకట్ట అనే గ్రామంలో ఉన్నామన్నమాట. ఈ గ్రామం కూడా చాలా బాగుంటుంది. మనం చూడొచ్చు, ఎటు చూసినా సరే పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్యనే ఈ గ్రామం మొత్తం ఉంటుంది అన్నమాట. అలాగే ఇప్పటికీ కొన్ని మండువాలోగిళ్ళు, పెంకిటిళ్ళు కూడా గ్రామంలో ఉన్నాయంట. కొంచెం గ్రామంలోకి వెళ్ళిన తర్వాత గ్రామం చూస్తూ మిగతా విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ రోజు చూడబోయే అరట్లకట్ట అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణానికి దగ్గరగా ఉన్న మరో అందమైన గ్రామం. ఈ గ్రామం పాలకొల్లు పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలోనూ, అలాగే భీమవరం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. ఇక ఈ అరట్లకట్ట గ్రామంలో ఇదివరకు అయితే చాలా మండువాలోగిళ్ళు ఇల్లు ఉండి అంట. ప్రస్తుతం దాన్ని మెయింటైన్ చేయలేక చాలామంది తీసేశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి పుత్తూరు వారి ఇల్లు ఒకటి కనిపిస్తుంది, మండువాలోగిలి. ఇక వాళ్ళు వారసులు ఉన్నారు, వాళ్ళని అడిగి ఇంటి గురించి అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అంటే ఇదివరకు అరట్లకట్ల అంటే చాలా మండువాలోగిలి ఇల్లు ఉండి అంటే ఓకే, ప్రస్తుతం అండి ప్రస్తుతం ఇది ఉంది, ఒకటే ఉందన్నమాట అండి. దీని మెయింటెనెన్స్ కూడా 50-60 మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఎవరో లేరు. ఎవరో 4-3 ఉన్నారు. కోల్స్ ఎత్తుందంటే మా బ్రదర్స్ 4, మా ఫాదర్ బ్రదర్స్ 6. ఓకే, 6లో పెద్ద అయినా చిన్నప్పుడే కాలం చేశారు. మిగిలిన 5లో 4కి ఇది వచ్చింది. ఒకరికి ఈ పక్కనే ఇంకో అక్కడ ఏర్పాటుగా కట్టారు. అది కూడా పెంకిటిల్లే, అది పెంకిటిల్లే. ఓకే, అయితే ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ చేయడం అంటే కూడా చాలా కష్టం కదండి. మీకు అంటే ఇంట్రెస్ట్ అంటారా? ఈ ఇంట్రెస్ట్ అనే దానికన్నా దీన్ని ఇప్పి ఏమి చేయలేము. పైగా ఉండేవాళ్ళు తక్కువ. దాని మీదట ఇవన్నీ పడగొట్టి చేయటం, ఇల్లు అయితే బాగానే ఉంది కాబట్టి అలాగే ఉన్నవాళ్ళు మట్టుకు అలా కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఇది మీ తాతయ్య గారు అంటారండి? మా తాతయ్య గారు సూర్యనారాయణ గారు అని, పుత్తూరు సూర్యనారాయణ. ఓకే, ఆయన ఎక్కడి నుంచి ఆయన వచ్చారంటారండి? కలగంపూడి నుంచి ఇక్కడ ఈ ఊరు దత్తత. కలగంపూడి అంటే మన బుచ్చిరాజు గారు? అంతే, కలగంపూడి బుచ్చిరాజు వాళ్ళు మేము అందరం కజిన్స్. ఓకే ఓకే, మీ తాతయ్య గారు ఇటు వచ్చేసారు అన్నమాట? దత్తత వచ్చారు మా తాతయ్య గారు. ఓకే, దత్తత వచ్చి ఇక్కడ వ్యవసాయం అది చేసేవారు? వ్యవసాయం అది చేసేవారు. వ్యవసాయం చేస్తే ఇల్లు కట్టారు అన్నమాట అండి? ఆ వ్యవసాయం చేస్తాను ఇల్లు కట్టారు. 1919లో కట్టారు. 1919, 100 years దాటేసి ఉంటుంది. దాటింది. 101 ఎంత? 101, 106 దాకా, 106 సంవత్సరాలు. 106 అవుతుందండి. అవునవును. ఇది ఏ ఫేసింగ్ ఉంటుందండి? ఇది నార్త్ ఫేసింగ్. ఓకే, ఉత్తరం ఉంటుంది. చెప్పారా సార్, అంటే అప్పుడు ఎలా కట్టారు ఇవన్నీ కలపది? ఎలా కట్టారంటే టేక, ఇదంతా బర్మా టేకు. ఓకేనండి. ఈ ఎదర అప్పుడు ఇందులోంచి నాకు ప్రత్యేకించి అక్కడ ఒక దూల సావిడి ఉండేది ఈ రోడ్ ఎంట్రన్స్ లో. అది దూళపాక. అక్కడే గానుగు సున్నం ఆడించి, కోడిగుడ్డు గీడిగుడ్డు ఇవన్నీ వేసి గానుగు సున్నం ఆడించి ఇక్కడ కట్టారు. ఇది గుమ్మం ప్రత్యేకించి 6 మాసాలు ఎక్కారంటే. ఎవరు వచ్చారంటారండి అప్పుడులో? మన వడ్రింగ్ మేస్త్రీలు అదే ఇక్కడ లోకల్ వాళ్ళే ఎవరు మొత్తం. ఇప్పుడు మరి మెయింటెనెన్స్ కి ఏమన్నా అంటే ఇట్లా కొట్టడం కానీ చదలు ఏమన్నా ఇది కొడతారు. ఇప్పుడు ఇందులో ఉండే వాళ్ళే కొద్ది సంవత్సరంలో 2-3 పట్లు దులుపుకుంటారు. 4-5 పెంకు నేస్తారు. 4 సంవత్సరాలకు ఒకసారి నేస్తూ ఉంటారు అనమాట. ఇంకా అప్పుడు వేసిన రాడ్ ఏమాట అండి ఇదంతా? అప్పుడుదే మాపు రాడ్ అంతా. ఇది ఒక గది అంటారా?
ఇది ఒక అరుగు మీద గది, ఇది ఒక అరుగు మీద గది. ధాన్యం వేయడానికి అంటారండి? కాదు, ధాన్యం గట్లు కాదు, ఏర్పాటుగా ఉండి ధాన్యం కాదు. ఈ తర్వాత నాకు ఇంకా ధాన్యాలు నిలవేసి ఈ టేప్ లేక అవి టేకు తోటి కట్టినవి కాదు. అవునండి. అప్పుడు నుండి ఓకే. అంటే మీకు తెలుసుండగా మీ తాతయ్య గారి టైంలో 50 మంది దాకా ఉండేవారు అనమాట. అప్పుడు పిల్ల జల్ల అందరూ కలుపుకుంటే. మీకు తెలుసుండగా ఎంతమంది ఉండేవారు? నాకు తెలుసుండగా కూడా మా చిన్నప్పుడు అయితే అందరూ ఇక్కడ, తర్వాత ఇప్పుడు ఉద్యోగ రీత్యా అలాగే పిల్లల చదువుల నిమిత్తం అలా అలా పెరిగినాయి. మా జనరేషన్ వరకు చాలా ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నాం, ఎక్కువ రోజులు ఉండేవారు. ఇప్పుడు ఇంక అందరూ హైదరాబాద్లో సెటిల్ అయ్యారంటారు? ఇంకా హైదరాబాద్ ఇంకా రకరకాలుగా చదువు. రాలేదు హాల్ చూద్దాం. మొత్తం ఎన్ని గదులు ఉంటాయి అంటారండి? సుమారుగానే 16 గదులు. 16 గదులు దాకా ఉంటాయి. ఇంకా అందులో కూడా మధ్యలో ఎక్కడ దూలం కూడా రాలేదు. మధ్యలో దూలం అంటే కింద సపోర్ట్ లేకుండా చాలా మండవాలు ఎలా ఉంటాయంటే మధ్యలో సపోర్ట్, దీనికి మళ్ళీ 4 పిల్లర్ల కింద వస్తాయి, అలా వస్తాయి. అలాంటి పిల్లర్స్ ఇంకేమీ లేదు. ఇది కామన్ హాల్. టేక్ చూడండి మరి ఎంత బలంగా ఉంటే 100 years అయినా సరే ఎక్కడ కొంత కూడా జంకకుండా, అవును, మధ్యలో సపోర్ట్ లేకుండా అలానే ఉంది. మనం ఇప్పుడు 10 ఏళ్ళు 20 సంవత్సరాలు కట్టిన బిల్డింగ్లు అన్ని క్రాక్లు ఇచ్చేస్తాయి, ఎక్కడ క్రాక్ లేదు. గానికి సున్నమే కోడిగుడ్డుతోటి మీరు అన్నట్టు 100 years క్రితం వేసిన రాళ్ళు అతుకుబడి కూడా అలానే ఉంది, అలాగే ఉంది. కొంచెం కూడా బీటలు తీయడం కానీ ఏమీ లేదు. అవును. కుర్చీలు కూడా అప్పుడేయని అనుకుంటానండి. ఈ కుర్చీలు బాగా అప్పుడే కాదు కానీ మా తండ్రులు టైంలో చేయించుకున్న కుర్చీలు. ఈ కుర్చీలండి ఇప్పుడు ఎవరంటారండి వీళ్ళందరూ? ఫ్యామిలీ. ఎవరండి ఈవిడ? మా నాన్నమ్మ. మీ నాన్నమ్మ గారు ఈవిడ? ఓకే. అన్నదమ్ములు 5 అన్నదమ్ములు పోయారు కాబట్టి ఇంకా 5. ఓ మేనత్త. ఓకే. ఇంకో మేనత్త ఉన్నారు కానీ ఆవిడ ఈ ఫోటోలో తాతయ్య గారు కూడా లేరు మాట? లేరు. ఇంకా 5 అన్నదమ్ములతో కలిపి మీ నాన్నమ్మ గారు దిగారు. ఈవిడ మీ మేనత్త మాట? అంటే ఒక ఆడబడుచుని ఇంక మిగతా వాళ్ళందరూ అన్నదమ్ములు? లేదు, ఇంకో మేనత్త ఈ ఫోటోలో లేదు మాట అండి. ఓకే. ఈవిడ మీ నాన్నమ్మ గారి దేవురు అండి అసలు? ఆవిడ నాన్నమ్మ గారి దేవురు నుంచి వచ్చారు అసలు? కలగం ఇది నిండ్రకోళ్ళు, పెద్ద నిండ్రకోళ్ళు. ఓకే ఓకే. పైగా మా నాన్నమ్మనే ఇంకో తాతయ్య కవల పిల్లలు. ఈవిడ కవల పిల్లలు అన్నమాట. ఓకే. అప్పుడు తీసుకున్న ఫోటో బాగా జాగ్రత్త పెట్టారండి. ఇంక ఇవిడ తర్వాత కాలం చేస్తున్న తర్వాత ఫోటో. ఓకే. 5 పెద్ద ఆయన ఈయన. రెండు ఇది ఇప్పుడు ఈ 5 అన్నదమ్ములే ఇక్కడ ఈ వీధంతా. ఓకే. 2 ఈయన మాట అండి. ఓకే. 3 ఈయన మాట అండి. 4 ఓకే. 5 అన్నదమ్ములు మాట. ఇప్పుడు వీళ్ళందరూ వారసులే. ఇక్కడ మీ ఈ అరట్ల కట్టలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పుత్తూరు వారందరూ వీళ్ళ వారసులే. అంతే. ఇంకెక్కడ పుత్తూరు వాళ్ళందరూ కూడా బయట సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ 5 ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. అవునంతే. అంటే మేము యాక్చువల్గా అయితే కలగంపూడి నుంచి వచ్చిన వాళ్ళు. కలగంపూడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అనమాట. ఇంకా వ్యవసాయం ఇక్కడ బాగుందని వచ్చేసి ఉంటారు. దత్తత చేసుకున్నారు, దత్తత చేసుకుంటే ఆస్తులు అవి కలిసి. ఓకే. ఇంకెక్కడే ఉండిపోయారు ఆయన. ఇప్పుడు మీరు వాళ్ళు ఈ కన్నమ్మ పెళ్ళిళ్ళు కూడా ఎవరు కాలం చేస్తారు. ఒక మా తల్లిగారు ఒక్కడే చూశారు కదా. ఓకేనండి. ఓకే.
ఇంక మీరు కూడా అందరూ వ్యవసాయం అంటారండి ప్రస్తుతం? మేము వ్యవసాయమే. ఓకే. పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటాం. ఇది బెడ్రూమ్స్ అంటారా? ఈ బెడ్రూమ్సే. ఇది ఒక వాట. ఆ పక్క మా తండ్రులు పంచుకుంటే ఇదొక వాట, వెనకాల ఒక వాట, ఇదొక వాట, ఇదొక వాట. ఓకే ఓకే. ఐదుగురికి ఐదు. ఒక 4 వాటాలు ఇవి, ఒక వాట మీది. వర్షం కూడా ఇప్పుడు ఇక్కడే పడుతుందేమో అనుకుంటా. ఈ వాట వాళ్ళు లేరు. ఓకేనండి. మా వదిన గారు ఉంటారు. తీసి చూద్దాం. తీసుకుని సరిపోతుంది. వాటర్ అంతా వీధిలోకి వెళ్ళిపోద్ది. ట్రైన్లోకి వెళ్ళిపోద్ది. ఏ ఫేసింగ్ అనుకున్నామండి? ఇది ఉత్తర ఫేసింగ్. ఓకే. ఉత్తరం తక్కువ ఉంటాయి అనుకుంటారు కదా? తక్కువ ఉండడానికి కారణం లాస్ట్లో మాకు ఇంకో మామగారు ఎవరు ఉండేవారంట. ఓకేనండి. ఆ మామగారు ఆ స్థలం ఇవ్వటానికి ఇష్టపడకపోతే ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే కట్టుకోవడం జరిగింది. తర్వాత కలిపారు ఆ వెనకాల స్థలం. లేకపోతే వెనక్కి తొక్కిపెట్టి కట్టుకోవాలి. అలా కలిపారు. ఇంకా 100 సంవత్సరాల క్రితం ఇలా మండువా కట్టడం అంటే చాలా పెద్ద ఇల్లు, బంగ్లా. కొంత ఇంచుమించులో ఆ రోజుల్లోనే 5-6 ఎకరాలు ఏదో అమ్మి కట్టారంటారు. అంటే ఎక్కువ ఇప్పుడైతే అందరూ తూర్పు అంటున్నారు. రోడ్డు ఇంకా అప్పుడు వాస్తులు కూడా పెద్ద చూడలేదు. రోడ్డు చేర్చి స్థలం లేకపోతే రోడ్డుకి చేర్చారు, కానీ లేకపోతే వెనక కట్టుకుని ఉత్తరం ఇడిచిపెట్టవచ్చు ఖాళీ. ఓకే. ఈ బెడ్రూమ్ కాకుండా ఇది ఒక పొడుగు హాల్ టైప్ అంటారు. ఇది మేము దక్షిణ బిల్లు అంటాం. ఏమంటారండి దీన్ని దక్షిణ బిల్లు అంటాం. దక్షిణ బిల్లు. దక్షిణ హోటల్, దక్షిణ హాల్ అంటాం. దక్షిణ ఇవన్నీ అరమాలు అన్నమాట అండి. ఓకే. మళ్ళీ ఇంకా చాలా మంది మళ్ళీ ఇలా ఇది ఒక రూమ్ అంటారు. ఇది రూమే కాదు, ఇది ఒక వాట. ఇలా బయటికి వెళ్ళడానికి ఇది అంటారా? ఇది బయటికి వెళ్ళటానికి. ఓకే. ఆ స్థలం ఆ ముసలావిడ కలపకే ఇలా కట్టవలసి వచ్చిందంట. తర్వాత ఇదంతా మళ్ళీ వాళ్ళకి వచ్చిన తర్వాత ఇలా ఏర్పడితే. ఓకే. ఇది వంటకు కట్టుకున్నారంటారా? వంటకు కాదు, ఇది ఒక అంటే ఈ బారు మా ఫాదర్కి వచ్చింది. వస్తే మేము 4 అన్నదమ్ములు. 4 అన్నదమ్ములు అయితే వాస్తుగా పెద్దోడినేమో నేను ఆ రోడ్డు మీద ఆవిడ ఇప్పిన కాడికి నేను వెళ్ళాను. మిగిలిన 3కి ఇది వచ్చింది. 2కి ఇది వచ్చింది, ఒకళ్ళకి ఇది సెపరేట్గా బిల్డింగ్ కట్టుకున్నారు. మీరు 4 అన్నదమ్ములు కాబట్టి. అవును. ఓకేనండి. ఇదైతే వచ్చి ఉంటే ఇల్లు ఇంకా వెనక్కుంది అనమాట. అప్పుడు వెనక్కి కడుతురు, ఎదురు ఖాళీ ఉంది. ఇప్పుడు అలా ఉండడం వల్ల ఎదురుకు వచ్చేసింది. 18 అంగుళాలు అడుగున్నారా? 18 అంగుళాలు అడుగున్నారు కూడా. ఇది మా చిన్నాన్నగారికి వచ్చింది. వాళ్ళకి 2 ఆడపిల్లలే. వాళ్ళు ఏదో ఇల్లు ఉండాలని అలా ఉంచుకున్నారు. వాళ్ళు ఇదంతా హైదరాబాదే. ఎప్పుడందరూ అనుకుని పుత్తూరు వారు అయితే ఇల్లు బాగానే కలివిడిగా ఉంచారు అది మేము చూసి చాలా ఇల్లు. ఏమవుతుందంటే కొంతమంది ఉంటున్నారు చేద్దామని, ఒకళ్ళిద్దరు మైనస్ అవడం వల్ల ఆ చిన్న పాటు వదిలితే మొత్తం ఇల్లు పాడైపోతుంది. అవునవును. వీళ్ళు అలా చేయటం. ఏ మూలన వచ్చిందంటారు? ఇది ఈశాన్యం అంటారు. ఈశాన్యం అంటే దానికి ఈశాన్యం అవుతుంది. ఈ మండువా యాక్చువల్గా అయితే మండువాకి వాస్తు లేదంటారు. అవునండి, మధ్యలో ఇది ఉంది కాబట్టి. ఈ వంటశాల అప్పుడు ఈ తర్వాత కట్టుకున్నది అనమాట అండి. అప్పుడు మీరు 50 మంది అలా ఉన్నప్పుడు వంట ఇదేనంటారా? అప్పుడు కూడా మా జనరేషన్లో అయితే ఇయే. అంతకు ముందర ఇదంతా ఇలా ఉండేది, వంటకి ఎక్కడ ఉండేది. ఇప్పుడు సపరేట్ అయింది. అప్పుడు అయితే ఇంకా అందరూ కలిపి ఒక చోట తిని 50 మంది ఉన్నప్పుడు అంతే అలాగే ఉండేది. ఉమ్మట్లో ఉండగా అంతే. ఇంకా అందరూ ఉండి హాల్లో పడుకునేవారు. అందరికి అక్కడ ఉండేది వంట షెడ్. ఓకే. అక్కడ వండడం హాల్లో తిని అందరూ కలిపి తినేవారు. మీకు గుర్తున్నాయి అంటారు అలాంటి రోజులు? ఆ వంట షెడ్లు అవి ఉంటుంది గుర్తుగానే. మా జనరేషన్ వరకు
గుర్తుంది బాగానే. వంటలు అంతా కట్టెల పొయ్యి మీద వండి రెడీ అయిన తర్వాత అందరూ లైన్గా కూర్చుని అది అలాగే పెట్టేవారు. ఇంకా ఎన్ని జ్ఞాపకాలే. ఇంకా ఇప్పుడు అంతా ఇద్దరు ముగ్గురు డైనింగ్ హాల్ తర్వాత అంతా మారిపోయింది. అన్ని మారి కింద కూర్చునేవారు అంటారు అప్పుడు? కింద కూర్చునే తినేవాళ్ళు మేము, లైన్ గా కూర్చుని. ఇంకా అందరూ చెక్కపేటలో ఉండి. ఎంత స్థలంలో ఉంటుంది అంటారు ఇల్లు? ఇది 30 సెంట్లు ఎంత ఉంటుంది. 30 సెంట్లు. అది అంతా టేక్ అయిన అంటారా? బర్మా అంటారా? వద్దులే, ఎంత బర్మ అది వసారా. అలా బయటకు వెళ్ళిపోవచ్చు అంటారా? అటు బయటికి లేదు, ఇక్కడ ఒక వసారా. ఇలా చుట్టూరు వసారు, బెడ్రూమ్స్ కాకుండా. ఓకే, ఈ బెడ్రూమ్స్. అది ఇలా హైదరాబాద్లో ఉంటారు అన్నారు కదా? ఇలా హైదరాబాద్. ఇది ఒక వాట. ఇది మా తమ్ముడు ఇప్పుడు ఈడు ఉంటున్నాడు ఇక్కడ. మీరుండే వాట? మీరు వ్యవసాయమేనండి? ఆయన కూడా వ్యవసాయం. అదే అదే. ఓకే, ఎదరవాట. చూడొచ్చు. ఓకే, ఇలా మళ్ళీ ఇదంతా హాల్ మాట. ఎక్కడ చిన్న బీట కూడా లేదు, మొత్తం గోడలు. గోడలు అయితే ఎక్కడ బీటలేదు. ఎప్పటికప్పుడు చేయించేస్తాను. ఇలాగ బయటకు వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోవచ్చండి, అలా బయటికి. ఇలా మళ్ళీ బెడ్రూమ్ నుంచి హాల్లోకి మళ్ళీ ఎలా వెళ్తుంది అంటారు? ఈ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ నుంచి అక్కడ హాల్లోకి వెళ్తుంది. మళ్ళీ అలా వెళ్ళొచ్చు, ఇలా మళ్ళీ ఇలా. ఓకే, ఇలా మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. ఇలా కిచెన్, ఇలా బయటకు వెళ్ళొచ్చు. మా అమ్మగారు వంట రూమ్ అండి ఇది. ఒక దేవుడికి ఇది. మళ్ళీ హాల్లోకి వచ్చేసి అంటారా? అది అందరూ ఇప్పుడు వాటర్ లైన్ వల్ల. అంటే ఇది బారుగా ఉండేది. ఈ ఎప్పుడైతే పంచుకున్నామో అది ఈ గుమ్మాలు పెట్టుకున్నారు. ఓకే, లైట్ అయింది మీద కదా. అలా మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. అటు బయటకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం వీధిలోంచి వచ్చి ఆ వీధిలోంచి అలా వచ్చి ఇలా వచ్చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోవచ్చు. బెడ్రూమ్స్ టచ్ చేయకుండా. ఓకే, మళ్ళీ హాల్లోంచి మళ్ళీ రావచ్చు. ఓకే ఓకే, ఈ వసారిలోంచి మళ్ళీ ఇలాగ హాల్లోకి. అది మండువాలో తాళం వేసింది. తాళం వేసింది. ఓకే ఓకే, ఇలా మండువాలోకి వెళ్ళిపోవచ్చు. అక్కర్లేదు, అలా మండువాలోకి వెళ్ళి మళ్ళీ అలా వీధిలోకి వెళ్ళిపోవచ్చు. ఇలా వీధిలోకి వెళ్ళచ్చు. బాగుందండి మొత్తం ఇల్లు అంతా. తీసుకున్న తర్వాత ఇలాగే ఎవరికాళ్ళు బాత్రూమ్లు అని ఎవరి వాటర్ తినంగా వాళ్ళు కట్టేసుకున్నారు. ఇదంతా మా ఫాదర్ వాటర్కి వచ్చింది. ఇదంతా అంటే మా పెద్దనాన్న గారికి వచ్చింది. ఓకే, అంటే ఆయన భీమవరం వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం. మీరు కొనుక్కుంటాం వల్ల ఇదంతా ఇప్పుడు మీ ఓ పక్క మండలో సగభాగం మాది. ఓకేనండి. ఓకే, వీటికి రెస్ట్ దొరికేసినట్టుందండి. ఇట్లా తరం అయిపోయింది. మీకు తెలుసుండగా అప్పట్లో టిఫిన్లు అవి ఉండి అంటారండి? మేము పొద్దుటే సద్యానం తినేసేవాళ్ళు. మధ్యాహ్నం భోజనం చేసేవారు. టిఫిన్ తక్కువే. కొద్ది మేము ఎదిగిన తర్వాత ఏదైనా రోజు కంటిన్యూగా ఉండేది కాదు. రోడ్ నుంచి ఈ వెనక్కి చెరువు ఉంది మాది, ఉమ్మడి చెరువు. ఆ చెరువుకి వెళ్ళి వేయటానికి డైరెక్ట్ చెరువుకి వెళ్ళిపోతుంది. చెరువుకి వెళ్ళి ఈ వాట వాళ్ళు ఇలాగ వెళ్తారు, ఆ వాట వాళ్ళు అలాగా. ఆ చెరువు ఇంటి మంచినీళ్ళు అయ్యానంటారా? దొరక మంచినీళ్ళు అయ్యాయి. ఇప్పుడు ఇంకా మంచినీళ్ళుగా వాడలేదు. ఏది ఎవరైనా చచ్చిపోయినా చేసినా చెరువు దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయటం అది తప్పితే. అందుకే నేను మీ పేరు అడగలేదు. అన్ని నా పేరు కుమారస్వామిరాజు. పుత్తూరు కుమారస్వామిరాజు. ఓకే, ప్రస్తుతం వ్యవసాయమే చేస్తున్నారు అంటే? వ్యవసాయం, రైలు చెరువులే చేస్తారు. ఓకే, థ్యాంక్స్ అండి. అడగగానే ఇల్లు అది చూపించారు. ఇంకా ఆయన ఇల్లు కూడా చూస్తూ ఉండదు సార్.
ఓకే, మెయిన్ మండువాలో ఇల్లు చూసాం కదా, అలాగే ఈ అన్నదమ్ములు ఇంకొక ఆయనకి ఇచ్చిన ఇల్లు బ్యాక్ సైడ్ ఉందన్నమాట, అది పెంకిటిల్లు, అది కూడా చాలా బాగుందంట. ఒకసారి వెళ్ళి ఆ ఇల్లు కూడా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. మీ నాన్నగారు మీ తాతయ్య గారికి వచ్చిన వాట ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు? మా తండ్రి గారు. మీ తండ్రి గారా? తండ్రి గారికి వచ్చిన వాట మా తండ్రి గారు కట్టిందే. మీ తండ్రి గారు కట్టిన ఇల్లు. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు అవుద్దానండి ఇల్లు? 70 సంవత్సరాల పైన 73 అలా ఉంటుంది. ఓకే, బాగుందని చాలా హైట్లో కట్టిన తర్వాత కట్టిన వలన ఆ ఇంటి మీద ఇంకా హైట్ ఉంది. 75 అలా ఉంటుంది. ఎందుకంటే నేను ఈ ఇంట్లో వచ్చాక పుట్టాను. మీరు ఇంటికి వచ్చి పుట్టారు. ఇవన్నీ అప్పుడు డిజైన్ ఏనుగులు. ఇదా బాగుంది సార్. ఒకసారి పడమటి ఫేసింగ్ మట్టండి. అంటే అప్పట్లో ఏంటంటే ఇది పెద్దనాన్న గారి వాట, ఇది మా వాట. ఇటు దళ్ళు కింద ఉండి అప్పుడు గోడలు ఏమి లేవు. పెద్దనాన్న గారి వాట అన్నమాట. పెద్దనాన్న గారి వాట అమ్మేస్తే ఈ తండ్రి గారు కొనుక్కున్నారు. ఓకేనండి. ఓకే, అదే తర్వాత ఈ గోడ అయి కట్టాక అలా. ఈ సింహద్వారం అంతా టేకేనంటారా? ఇది టేక్ కాదనుకున్నాను, మధ్య ఈ ఫ్లవర్లు కూడా ఈ చెక్కు పెట్టి చెక్కు. ఈ మామూలు బయట ఫ్లవర్స్ వేసి ఇందులో ఖాళీ కొట్టి అందులో ఇంకా చాలా పని ఉంటుంది అన్నమాట. చాలా ఉంటుందండి. ఏమన్నా ఎంత అయిందంటారు ఇల్లు కట్టినప్పుడు? ఏమన్నా ఐడియా ఉందంటారా? అప్పట్లో ఎంత 15,000 ఎంత అయిందండి? 15,000 మొత్తం. అప్పట్లో మధ్య కూడా మంచిది. ఎక్కడి నుంచో తెప్పించి. ఇది కూడా గానుగ సున్నమేనంటారు ఇల్లు? ఇది కూడా గానుగ సున్నమే. గానుగ కాకపోతే నాళ్ళు ఉండవండి. లేవండి. ఇప్పుడు గట్టి గోడలే పాడైపోతున్నాయి కదా సరిగ్గా. మళ్ళీ ప్లాస్టిక్ కొట్టకపోతే ఉండట్లేదు. అవన్నీ ఎలకలవి రాకుండా అంటారు పైన. అదే ఈ ఎలకలు ఎలాగ వెళ్ళిపోతాయండి, ఇటు గబ్బిలాయలు వెళ్ళకుండా. దీనికి మళ్ళీ అది ఇది కూడా ఈది గదులు అనమాట. ఈది గదులు. ఓకే, సేమ్ ఆ ఇంట్లాగే మండి ఒకటి ఉండదు కానీ మిగతా అన్ని సేమ్ ఈది గదులు. ఈది గదులు ఇప్పుడు మామూలుగా గదుల కింద వాడతారు అనమాట. బాత్రూమ్ ఇప్పుడు బాత్రూమ్ చేసేసాను దీన్ని. మా తమ్ముడు కూడా బాత్రూమ్ చేసాడు దాన్ని. ఓకేనండి. ఓకే, వాళ్ళు చూద్దామండి. బాగుంది, సింహద్వారం చాలా బాగుందండి. ఓకే, ఇది అరలు కూడా వర్క్ మొత్తం ఇదంతా మధ్యగా. ఇది ఏంటన్నారు మీరు? మధ్యగారా? ఓకే, లేడీ ఒరిజినల్ కొమ్మలు అంటారా? అది నేను ఎక్కడో అసిరాపేటలో ఉన్నప్పుడు తెచ్చాను అన్నమాట. మీరు తెచ్చిపెట్టినవి కొన్నారా అప్పుడు? కొనలేదు, ఫారెస్ట్ లో మాకు తెలిసిన ఉంటారు కదా. వరకు కూడా ఈ లేళ్ళు అవి మేపుకోవచ్చు కాబట్టి అందరూ అప్పుడు తెచ్చిపెట్టినమాట అండి. అప్పట్లో ఫారెస్ట్ లో మేము కాంట్రాక్ట్ లా చేసినప్పుడు పరిచయం వాళ్ళు తెచ్చి ఇచ్చారు అన్నమాట గిఫ్ట్ కింద. ఓకే, ఇది హాల్ మాట అండి. ఇంక ఇది ఇదో బెడ్రూమ్, ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది. ఓకే, ఇది మళ్ళీ బయట వస్తారు. ఇది ఇది కిచెన్ అంటారా? కిచెన్ చాలా పెద్దది కిచెన్. ఎలా వచ్చింది? ఓకే, ఓకే, ఇలా కిచెన్ అని మళ్ళీ ఇదిలోకి వెళ్ళిపోవచ్చు అండి. చేయకపోతే ఈ బాత్రూమ్ నుంచి కూడా ఈ అటు ఏదైనా పని ఉంటే వెళ్ళాలి తప్ప మామూలుగా ఇటే వాడతాం. ఇలా ఇలా వెళ్ళిపోతారు. బెడ్రూమ్ కాబట్టి ఇది బెడ్రూమ్. సేమ్ మా తమ్ముడికి కూడా అలాగే హాల్ నుంచి అటు బెడ్రూమ్ వస్తుంది. ఓకేనండి. ఓకే, ఇంకా ఇది పక్క చెరువు అన్నారు ఇదేనండి? ఇదే. ఓకే, ఫస్ట్ లో మీరు అందరూ ఇదే వాటర్ వాడేవారు అన్నమాట? మంచినీళ్ళు తాగేవాళ్ళు. ఇప్పుడు వాడలేదు ఇంకా. మామూలు ఏమైనా కార్యక్రమాలు ఉంటే ఈ చెరువును వాడుతున్నారు. ఇప్పుడు ఇంకా మీ చెరువు తోటలన్నీ మీయేనంటారండి? మనే కాదు, వేరే వాళ్ళే. ఓకే, వేరే వాళ్ళే. ఓకే, ఈ చెరువు ఒకటే మీది అంటే మీ పుత్తూరు ఫ్యామిలీకి సంబంధించి ఇది ఒకటే? అంటే ఇంకా 2-3 ఫ్యామిలీలు ఉన్నాయి. ఉమ్మడి చెరువు కింద ఉంటున్నారు. అంతేనండి. పాట పాడతారు. ఓకే, వెళ్ళిపోవచ్చండి. వెళ్ళచ్చు. బాగుంది. తర్వాత చేయించింది కదా మొత్తం అంతా చాలా నీట్ గా ప్లాస్టింగ్ కూడా చేంజ్ చేసినట్టున్నారు ఇంటికి.
మామూలుగానే చల్లగా ఉంటుందండి. బయట అన్ని ప్లాస్టింగ్ చేసి లోపల అవ్వలేదు ప్లాస్టింగ్. ఓకే ఓకే, ఓన్లీ సున్నం ఉంచేశారు. ఓకే సార్. మా తల్లిగారు అన్నమాట. అవును, ఓకే ఓకే. మొత్తం ఇందులో మొత్తం అందరిలోని కొడుకు, మా తండ్రులు ఎవరు లేరు, పిన్నులు ఎవరు లేరు, ఇంకా మా మదర్ ఒక్కడే ఉన్నారు. ఇంకా ఉంటాం. బయటికి వెళ్ళి ఉంటారు. మీ మదర్కి ఎన్ని సంవత్సరాలు అండి? ఆవిడ 95, 96 నడుస్తాం. ఇప్పుడు మామూలుగా అంటారు, మామూలు చూస్తూ ఉంటారు. ఆవిడ నడిస్తే ఆవిడే తిరుగుతారు. శుభ్రంగా బెల్లం తింటారు, ఇవన్నీ తింటారు. కంటి చూపుకి పేపర్ చదువుతారు. 96 సంవత్సరాలు ఉంటాయి. ఎటు వచ్చి మన వేసవికాలం ఒక నెల నుంచి వస్తుందో, అది కూడా ఇప్పుడు వర్షాలు పడ్డాక కొంత తేరుకున్నారు. బయటికి వెళ్ళినట్టున్నారు ఆవిడ. ఇక ఈ అరట్లగట్ట గ్రామంలో ఏంటంటే ఇంకో చెప్పుకోదగ్గ విషయం, ఇక్కడ మనకి వింటేజ్ లుక్లో స్కూల్ అయితే ఉంది. మనం కృష్ణా జిల్లాలో కోలవేలు అనే గ్రామం చూసినప్పుడు అక్కడ సేమ్ ఇలాంటి స్కూల్ ఒకటి చూసాం. మళ్ళీ ఈ గ్రామంలో ఎలాంటి స్కూల్ చూడొచ్చు. ఈ స్కూల్ గురించి ఇక్కడ ఉన్న టీచర్స్ని అడిగైతే తెలుసుకుందాం. నమస్తే అండి. అంటే మేము కోలవేలు అనే గ్రామం చూసామండి కృష్ణా జిల్లాలో. సేమ్ ఇక్కడ కూడా సేమ్ అలాంటి స్కూల్ ఒకటి ఉంది. మళ్ళీ అక్కడ కనిపించట్లేదు, మళ్ళీ మీ గ్రామంలో ఉంది. ఇలా ఉంచడానికి కారణం ఏంటంటారు? ఈ స్కూలు గత ప్రభుత్వాల్లో ఇక్కడ ఈ స్కూల్ ప్రతి ఊళ్ళోనూ 4-5 స్కూల్స్ అలా వచ్చినాయి గవర్నమెంట్ పాలసీలో. కానీ ఈ ఊరు గ్రామస్తులు అందరూ కలిసి మన ఎన్ని క్యాస్టులు ఉన్నా, ఎన్ని కులాలు మతాలు ఉన్నా ఒకే పాఠశాలలో మన ఊరు విద్యార్థులందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలను ఒక ఏక పాఠశాలకి ఇలా ఉంచేశారు. నెక్స్ట్ ఇది పెంకుటిల్లు, ఇది చాలా పురాతనమైన చరిత్ర గల స్కూలు. అందుకు ఈ పెంకుటిల్లు అయితే ఇది చలవదానంతో చల్లగా ఉంటుంది, పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది పవర్తో సంబంధం లేదు. యాసంకాలం అయినా లోన చాలా చల్లగా ఉండి పిల్లలు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటారు. అందుకేంటంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు అందరూ కలిపి ఈ స్కూల్ని పడగొట్టకుండా నాడు నేడులో ఫండ్స్ వచ్చినా సరే ఊరంతా ఏకమయ్యి ఈ స్కూల్ని పడగొట్టదు సార్, ఈ స్కూల్ని ఇలాగే కాపాడుకుంటాం, దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తామని చెప్పి ఎంత ఖర్చు అయినా సరే మెయింటెనెన్స్ ఎక్కువ వద్దండి దీన్ని. ఎంత ఖర్చు అయినా సరే దీన్ని ఈ స్కూల్ని ఇలాగే నడపాలనే ఉద్దేశంతో మా అర్ధగట్ల విలేజర్స్ అందరూ కూడా ఈ పాఠశాలను ఇలాగే ఉంచాలని కోరుకున్నారు. చూడండి ఎంత ఒక వింటేజ్ లుక్. అంటే మనం కేరళలోకి వెళ్ళినప్పుడు ఒక గ్రామంలో ఇలాంటి స్కూల్స్ ఏమైనా ఉండడం వల్ల ఆ లుక్ వస్తుందండి ఆ విలేజ్ కి. ఇప్పుడు మీ అర్ధగట్ల గ్రామం రాగానే ఒక ఇక్కడికి వచ్చేసరికి లుక్ చాలా బాగుందన్నమాట. ఈ పాత స్కూల్ కనిపించగానే ఒక వింటేజ్ లుక్ కనిపిస్తుందండి. ఈ స్కూల్ మాత్రం ఎట్టి పరిస్థితులకి తీరండి, చాలా బాగుంది. తరతరాలు దీన్ని ఇలాగే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మనకి ప్రైమరీ స్కూల్ అంటారండి. ఇది ప్రైమరీ స్కూల్ సార్. ఇది మోడల్ స్కూల్ గా ప్రెసెంట్ గవర్నమెంట్ లో ఇది మోడల్ స్కూల్ గా ఎలక్ట్ చేశారు. అంటే చాలా గ్రామాల్లో ఏం చేస్తున్నారండి, ఫండ్స్ అయి వచ్చేసరికి మోడల్ పడగొట్టేసి మళ్ళీ కొత్త బిల్డింగ్లు కడుతున్నారు. ఇక్కడ అలా కాదు, ఎన్ని వచ్చినా సరే ఆ ఫండ్స్ పంపి ఇదే దీన్నే మళ్ళీ రిపేర్లు చేసి జాగ్రత్తగా ఉంటున్నారు. ఈ గోల్డ్ ఇప్పుడున్న దీంట్లో లోన గోళ్ళకి మేము మేకు కొడదామన్నా దిగదండి, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది.
ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది కట్టి కొద్ది ఇంచుమించు 80 years 80 ఏళ్ళు పైన అయింది సార్. అక్కడ ఇక్కడ మన స్వాతంత్రం రాకముందే సార్. రాతి సున్నంతో గానుగ సున్నంతో ఇది కన్స్ట్రక్షన్ చేశారు సార్. అక్కడ చదివిన వాళ్ళు కూడా చూడండి అదే స్కూల్ బిల్డింగ్ చూసుకోవచ్చు వచ్చి. మిగతా చోట్ల అదృష్టం ఉండదు. ఇదే స్కూల్లో చదివి మళ్ళీ నేను ఇదే స్కూల్లో చదివి ఈ స్కూల్లోనే టీచర్గా చేస్తున్నాను. అబ్బబ్బా చాలా గ్రేట్ అండి. అసలు 15 ఏళ్ళ నుంచి ఈ స్కూల్లో చేస్తున్నాను. ఈ స్కూల్ ఈ ఊరి మీద అభిమానంతో ఇక్కడ చదువుకున్నామని ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఇదే స్కూల్లో చేస్తున్నారు. ఓకే చాలా గ్రేట్ అండి. వీళ్ళ తండ్రి గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. వీళ్ళ పెద్దనాన్న వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇదే స్కూల్లో, మళ్ళీ ఆ ఫ్యామిలీ మెంబర్సే మళ్ళీ ఇదే పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు. స్ట్రెంత్ కూడా బాగానే ఉంది. మీరు ఎలా మెయింటైన్ చేస్తాం వాళ్ళకి కూడా చాలా డెఫినెట్గా. ఇప్పుడు కొత్త స్టాఫ్ వచ్చారు, మంచి బాగుంది లుక్. స్కూల్ చూపిస్తారా? రండి సార్ స్కూల్కి రండి సార్. ఎన్ని క్లాస్ రూమ్లు ఉంటాయంటారండి? ఇక్కడ 6 క్లాస్ రూమ్లు ఉన్నాయండి. ఓకే రండి సార్. మనకి మరి పెంకది నేర్చిన వాళ్ళు ఎలా అంటారండి? అదంతా మేము విలేజర్సే రీచ్ అవుతారు సార్. విలేజర్స్ అండి సార్? అది గ్రామస్తులే అందరూ మూకమ్మడిగా ప్రభుత్వ సహాయం ప్లస్ గ్రామస్తుల సహకారం కూడా ఉంటుంది. రండి సార్ ప్రెస్ అండి. మళ్ళీ పైన సీలింగ్ చేయించారు. సీలింగ్ చేయించామండి. అంటే ఆ పెంకిటిలో అది పైకి కనిపించకుండా సీలింగ్ చేయించాం సార్. నాడు ఇంకా నాడు నేడులు వచ్చింది కదా, గ్రాంట్ పడగొట్టేయాలని అనుకోలేదు. లేదండి, ఒప్పుకోలేదు. విలేజర్స్ గ్రామస్తులు ఎవరో ఒప్పుకోలేదండి. తొలి స్కూల్ ఎలా ఉన్నాయి ఇప్పుడు అలాగే చాలా వింటేజ్ లుక్ ఉంది కదండి. అసలు ఏమో ఓల్డెన్ డేస్, టెక్నాలజీ ఏమో లేటెస్ట్. చాలా బాగుందండి. అసలు టెక్నాలజీ లేటెస్ట్ అండి. ప్రతి గ్రామంలో ఎలా ఉంటుండే వాటికి అంత వెస్ట్ ఈస్ట్ గోదావరి వేసవకాలంలో కూడా పిల్లలు ఫ్యాన్ ఉంటే సరిపోతుంది సార్. ఎన్ని బిల్డింగ్లు కట్టినా ఫ్యాన్ వేసినది ఉండదు. ఇక్కడ మాత్రం ఫ్యాన్ తిరిగితే వేసవకాలం కూడా నడిచేస్తుంది. గ్రామాలు కూడా పురాతన గ్రామాలు చాలా బాగా. ఇది రాయలవారు శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ విడిచేసాడండి పక్క విలేజ్ రాయకుదురని. ఇక్కడ కూడా ఈ గ్రామాన్ని కూడా అరట్లకట్ట అనే పేరు. అంటే రాయలవారికి అరిటాకులు ఇక్కడ నుంచి వెళ్ళాయి. అందుకు అరిటాకులు ఇక్కడ నుంచి వెళ్ళాయి కాబట్టి అరట్లకట్ట అనేది దీనికి గ్రామానికి పేరు వచ్చిందండి. ఈ పక్కన రాయలవారు ఇక్కడ రాయల కుదురులో ఒక 2 నెలలు విడిది చేశాడండి ఆయన రాయలవారు. శ్రీకృష్ణదేవరాయలు పక్క ఊరు వచ్చినప్పుడు మీ గ్రామం నుంచి అరిటాకులు వెళ్ళినాయి. అందుకు వచ్చేవాటి దీనికి అరట్ల కట్ట అనే పేరు వచ్చింది. అప్పుడు బాగా అరటి చెట్లు అయి ఉండి ఇక్కడ అరటి తోటలు ఎక్కువ అండి అప్పుడు. అది నాకు అడుగుతున్నాం, చాలా మంది దానికి చెప్పలేదు. మీ దగ్గర అది అందరికీ తెలియదండి. సరే, రూమ్స్ కూడా ఈ రోజుల్లో ఇంత విశాలమైన రూమ్స్ ఎక్కడ ఫర్నిచర్తో ఉండదు సార్. అలా గోడల మీద కూడా ప్రైమరీ స్కూల్ అంటే రూమ్స్ కూడా ఫ్రూట్స్ అలా పిల్లలకి ఏం కావాల్సి అన్నీ కాంక్రీట్ ఫీలింగ్ కలిగించేలాగా మనం ఈజీగా చెప్పడానికి, అలాగే అక్షరాలు చెప్పడానికి, భోజనం చేసేవారు సహకారంతో ఫర్నిచర్ కూడా చెప్పడానికి. లేటెస్ట్ అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి కదా. ఓకే బాగుందండి స్కూల్ అయితే. చిన్నపిల్లలకి ప్రైమరీ వాళ్ళకి ఈజీగా కౌంటింగ్ నేర్పడానికి ఇవన్నీ. ఓకే సార్. మొత్తం ఎన్ని రూమ్స్ ఉంటాయంటారండి? 6 రూమ్స్. 6 రూమ్స్. ఓకే. పెంకు అది గ్రామస్తుల్ని వేస్తారంటారా మీరు? ప్రభుత్వ సహకారం ప్లస్ గ్రామస్తులు కూడా. ఓకే. రండి సార్, ఇలా రండి. మామూలుగా చూడండి. ఓకే, ప్రతి రూమ్లో స్మార్ట్ బోర్డ్ 2 ఉన్నాయి. దేశ భాషలందు తెలుగు లెస్స. ఓకే సార్, థ్యాంక్స్ అండి. అడగగానే మాకు మీ స్కూల్ గురించి ధన్యవాదాలు.
ఓకే అటు కూడా బాగానే ఉంటుంది. లోపల అడుగుదాం ఒకసారి ఆన్ చేయి. రండి. వచ్చేసరికి ప్రైమరీ స్కూల్ చూసాం కదా. ఈ గ్రామంలో హై స్కూల్ ఏంటి, ఇక్కడ షూటింగ్లు తీయడానికి ప్లేస్లు అన్నీ బాగుంటాయంట. ఒకసారి ఈ గ్రామానికి సంబంధించి హై స్కూల్ కూడా ఏ విధంగా ఉంది ఏంటో చూద్దాం. ఈ అరట్లకట్ట గ్రామంలో ఏంటి అంటే ఇంకా కొన్ని మండువా లోగులు మిగిలి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. స్టార్టింగ్ ఒక ఇల్లు చూసాము. ఇంకా గ్రామం కూడా బాగుంది, అలాగే స్కూల్ కూడా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో మండువా లోగులు ఇల్లు కనిపిస్తుంది. ఇది కూడా 100 సంవత్సరాల పైనే అయిందంట. నమస్తే అమ్మ. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇల్లు కట్టిది? ఎవరండి ఇల్లు ఎవరిది అంటారు? ముత్యాల వారు. ఈయన దక్ సార్. ఈ స్తంభాలు అయ్యి కూడా అప్పుడుదేనంటారా? ఇదో మోడల్ అంటారా? ఏ ఫేసింగ్ ఉంటుందండి ఇల్లు ఇది? ఓకే ఓకే. స్తంభాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే, అంతే కట్టింది. ఇంకా రాళ్ళు గీళ్ళు ఏం మార్చలే. ఇది ఒక స్టార్టింగ్ హాల్ మాట అండి ఇది. ఈయనండి కట్టించిన ఆయన ఏం పేరండి అయింది? ముత్యాల కనకయ్య గారు మాట. ఓకే, మీ నాన్నగారండి. ఓకే, ఆయనండి. ఓకే, బాగుందండి ఇల్లు. అంటే మీరు ఏమన్నా మేనగోళ్ళేని అంటారా ఇంటికి? దూరమే. మీ నాన్నగారి ఫోటో తర్వాత పెట్టారు మాట. మీ ఇంటి పేరండి? అంటే అప్పుడు వ్యాడింగ్ అండి. ఓకే ఓకే. మరి మండవల్లి మెయింటెనెన్స్ అది పర్లేదంటారండి? చేయించారా? ఇది మండవ ఇది మాట అండి. ఓకే రండి ఒకసారి ఇలా బయటకు వెళ్ళచ్చు. ఏ ఫేసింగ్ అండి ఇల్లు ఇది? ఏ ఫేసింగ్ అండి ఇల్లు? ఏ ఫేసింగ్ అండి ఇది? అంటే ఏ దిక్కుకుంటుందండి ఇల్లు? పడమట దిక్కుంటుంది అన్నమాట. ఓకే ఓకే. ఇలా బెడ్రూమ్స్ ఎన్ని ఉంటాయండి మొత్తం? రెండే. ఓకే ఓకే. ఇది అటుకు మాట అండి.
సరేనండి. అయితే అప్పుడు 100 సంవత్సరాల క్రితం మీ మావయ్య గారు కట్టించారన్నమాట అండి. 100 సంవత్సరాల పైన అయిపోద్దండి. ఓకే, సరే, థ్యాంక్స్ అండి. అటు ఉందండి, అది దక్షిణం అన్నమాట. ఇంకా ఎంత స్థలం ఉంటుందండి? చాలా పెద్ద ఇల్లు అండి. ఓకే, ఎంత ఉంటుంది అంటారు స్థలం మొత్తం? మరి ఆయన వెనకాల ఒక ఇల్లు అంటుంది, అది ఏంటంటారండి? రేక్ షెడ్ అంటారు. అదే అవి ఉన్నాయండి అక్కడ, పెంకుతో ఉంది ఒకటి. ఓకే ఓకే. ఇలా హాల్లోకి వెళ్ళిపోవచ్చు మాట అండి బయట నుంచి. ఇప్పుడు ఇలా హాల్లోకి వెళ్ళిపోవచ్చు మాట అండి. ఓకే, ఇలా ఈ పక్కకి వెళ్ళొచ్చు, లేదంటే మళ్ళీ ఇదే హాల్లోంచి మనం ఇందాక వచ్చిన వీధిలోకి వచ్చేయచ్చు మాట. ఈ ఫోటోలో బాబ్జీ గారులా ఉన్నారు ఏంటండి? ఆయన కూడా ఉన్నారండి. మా అబ్బాయి, మా మావయ్య గారు, మనుషులు గారు. ఓకే ఓకే, డాక్టర్ బాబ్జీ గారు కదండి రెండు ఆయన? ఓకే, థ్యాంక్స్ అండి. ఇక చివరిగా ఈ ఊరి గ్రామదేవత ఆలయం ఇది. ఇక్కడ ఎవరు లేకపోతుందో లోన చూపించలేకపోతున్నాను. ఇక ఇదండి అరట్లకట్ట గ్రామం గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.